నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం కోవిడ్ వచ్చిన తర్వాత బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కాన్షియస్ అనేది బాగా పెరిగిపోయింది. సో కోవిడ్ వచ్చిన తర్వాత తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి అసలు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి హెల్త్ విషయంలో అందరూ కూడా చాలా కాన్షియస్గా ఉంటున్నారు. ఇక ఆహార విషయానికి వచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా డైట్ అనేది ప్రాపర్ డైట్ పాటించాలనే ఉద్దేశంతో మనం తీసుకునేటువంటి పప్పు ధాన్యాల దగ్గర నుంచి వెజిటేబుల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టినా కూడా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుందాము, సో హెల్త్ని కాపాడుకుందాము అనే కాన్షియస్ చాలామందికి పెరిగింది. సరే, వెజిటేబుల్స్ సంగతి పక్కన పెడదాం, అలాగే పప్పు ధాన్యాలు దినుసులు ఇవన్నీ కూడా పక్కన పెడితే వాట్ అబౌట్ మీట్? సో మీట్ విషయానికి వచ్చేటప్పుడు మనకి ఆర్గానిక్ ఏ రకంగా మనకు దొరుకుతుంది? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజుల్లోనే మనకు ఆర్గానిక్ దొరికే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో మీట్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువ మంది పేద ధనిక ఇద్దరినే చూసుకుంటే ఎక్కువ మంది వాడేది అందరూ ఎఫర్ట్ చేయగలిగేది చికెన్. సో తక్కువ ప్రైస్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయగలుగుతారు. సో ప్రోటీన్ అనేది మనకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మనం మీట్ తీసుకోవాలి కాబట్టి అందరూ చికెన్కి వెళ్తున్నారు. సో మరి ఈ చికెన్లో తీసుకుంటే చిన్నపిల్లలకి పెడదాము అని అంటే వాళ్ళకి కొంత అరుగుదల సమస్యలు వస్తున్నాయి అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చాలా తొందరగా వాళ్ళకి ప్యూబర్టీ అనేది వచ్చేస్తుంది కాబట్టి చిన్నపిల్లలకి చికెన్ని అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. సరే, మాలాంటి లేడీస్ వాళ్ళకు కూడా ప్రోటీన్ అనేది చాలా అవసరం కాబట్టి తీసుకుందామని అంటే, సో మెయిన్గా ఆడవాళ్ళని అంటే అందం మీద వాళ్ళకి కాన్షియస్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఆరోగ్యం కన్నా. కాబట్టి సో పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మేము కూడా హార్మోనల్ చేంజెస్ కూడా వస్తూ ఉన్నాయనే ఉద్దేశంతో చికెన్ అవాయిడ్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఎలా దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు కొత్తగా మనకి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసిందండి. దీని అంతటికీ కూడా సొల్యూషన్ తీసుకురావడానికి మధుస్ హెర్బల్ చికెన్. హెర్బల్ అనేసరికల్లా మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ బాగా గుర్తుకొస్తాయి కదా. సో బ్యూటీ ప్రోడక్ట్స్లోనే చాలా కూడా హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మరి అసలు చికెన్లోకి వచ్చేటప్పుడు కూడా హెర్బల్ ఉందా? ఏమిటి హెర్బల్ చికెన్? సో ఇది ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకే మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు మధుస్ హెర్బల్ చికెన్ నుంచి మనకి CEO అయినటువంటి రామ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సో రామ్ ప్రసాద్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం దీనికి సంబంధించి. నమస్తే అండి. నమస్తే అండి సుచిత గారు. రామ్ ప్రసాద్ గారు, సో నేను చెప్పేటప్పుడే వ్యూవర్స్ అందరూ కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు. హెర్బల్ చికెన్ ఏంటి? సో హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా విన్నాం, కానీ ఇప్పుడు చికెన్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా హెర్బల్ వచ్చిందా? హెర్బల్ చికెన్ అంటే అసలు ఏం చేస్తారు, ఎలా ఇస్తారు అని అనేది. సో ఇప్పుడు వరకు ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అందరికీ తెలుసు. సో బ్రాయిలర్ కోడి ఏ రకంగా వస్తుంది, ఎలా పెంచుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొంతమందికి కొంతవరకు అవగాహన ఉంది. సో ఈ విషయం మీదే చాలామంది చికెన్ అవాయిడ్ చేస్తూ ఉన్నారు. మరి డిఫరెన్స్ ఏంటి ఈ రెండింటికి? చాలా మంచి పాయింట్ అడిగారండి సుజిత గారు. యాక్చువల్లీ ఇప్పుడు బ్రాయిలర్ అనేది 1970స్లోనే ఇండియాకి వచ్చిందండి. 1970s అంటే ఖచ్చితంగా చెప్పాలంటే 1974లోన బ్రాయిలర్ చికెన్ని ఇండియాకు ఇంట్రడ్యూస్ చేశారు. అంతవరకు పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ఉండేది. ఇది వచ్చిన పిమ్మట ఫుడ్ కోసం తీసుకునేది ఇండస్ట్రీగా మారింది. ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ అని చేశారు. ఈరోజు ఒక్క తెలంగాణలోన మీరు ఆశ్చర్యపోతారు, నేను చెప్పిన 480 మిలియన్ చికెన్ తింటున్నారు పర్ ఇయర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వెరైటీస్ చికెన్స్ తోనే చేసుకోవడానికి మనకి ఎక్కువ అవైలబిలిటీ ఉంది. ఎందుకంటే గన ప్రోటీన్ అనేది చాలా మంచి ప్రోటీన్ దొరుకుతుందండి చికెన్లోన. బట్ అదే టైంలోనే మీరు చెప్పినట్టు చాలా అపోహలు ఉన్నాయి, చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎట్లాగా, లేడీస్ మీరు అన్నట్టు అందమే ముఖ్యమైనది, అందంతో ఆరోగ్యంతో అందం కూడా కావాలని అనుకుంటారు లేడీస్. అది మీరు చెప్పింది ముమ్మాటలా కరెక్ట్ అండి. ఈ అపోహలతోటి మనం తినడమా వద్దా, మనం తినకపోతే మన ఇంట్లో అందరికీ మేడం పెట్టాలా వద్దా అన్న అపోహతోటి ఉంటారు. దీనికి అన్నిటికీ సొల్యూషన్ ఇది ఏమవుతుందంటే అండి, ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ అన్నది 120 రోజులకి పెంచే చికెన్ని 40 రోజుల్లో పెంచడానికి ఆస్పదం చేశారు. ఎందుకంటే ఇది పెద్ద సంస్థ అయిపోయింది, ఇండస్ట్రీ అయిపోయింది, వ్యాపార పరంగా వెళ్ళిపోయింది. 40 రోజుల్లో పెంచుతున్నారు. పెంచేటప్పుడు కోడికి పెంచే సమయంలోన ఏది వ్యాధులు రాకుండా నిరోధించడం చాలా ఇంపార్టెంట్. వ్యాధి వచ్చిందంటే మళ్ళీ లాస్ వస్తుంది. అండ్ ఫార్మ్ హౌసెస్ అట్లాగే వెళ్ళిపోతాయి. బర్డ్ ఫ్లూ అంటారు. ఒక్క కోడికి వచ్చిందంటే అన్నీ వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా ఒకటే కాకుండా మనం అన్ని కోళ్ళు
ఒకే దగ్గర ఒక షెడ్లో వేసి పెంచామంటే కనుక స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుందండి. ఆ స్ట్రెస్ ఎక్కువైనా కూడా ఇమ్యూనిటీ పవర్ పడిపోతుంది. దాని నుంచి ఓకే. ఏం చేస్తారంటే మీరు చెప్పినట్టు కరెక్ట్ అండి. ఏజీపీస్ అనేసి ఉంది, యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ అన్న ఒక దీన్ని ఇస్తారు. ఇచ్చి నార్మల్గా దాన్ని ఫీడ్ తోటే కలిపేసి ఇచ్చేస్తారండి. ఓకే. కలిపి ఇచ్చే తలకి జబ్బు పడకుండా ఉండడానికి, వాళ్ళకి జబ్బు పడకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవడానికి. ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవడానికి. ఓకే. అంతేకాక చిన్న పదార్థం అది అరిగించుకొని ఫాస్టర్గా పెరగడానికి కూడా ఎఫ్సిఆర్ అంటారండి, ఫుడ్ ఓకే. కన్వర్షన్ రేషియో అంటారు. ఫుడ్ కన్వర్షన్ రేషియో ఫాస్ట్గా అయ్యి కోడి ఫాస్ట్గా పెరగడానికి కూడా ఇది ఆస్పదపడుతుంది, తోడ్పడుతుంది. బట్ ఏమవుతుందంటే ఇదే విధంగా చేసుకొచ్చారండి. 2006లోన మీరు చూశారంటే వెనక్కి వెళ్ళి చరిత్రను చూశారంటే 2006లోన యూరోప్లోన మనిషి ఎప్పుడైతే మనుషులకు వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తూ వచ్చింది. నార్మల్ యాంటీబయాటిక్స్ వస్తే వాళ్ళకి వ్యాధి పని చేయడం లేదు. హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని పూర్తి రిసెర్చ్ చేసి ఎందుకు ఇట్లా అవుతున్నది అని చూస్తే వాళ్ళకి కనుగొన్నది ఏమంటే కన్నా మనం తినే పదార్థంలోటి మనకి రెసిస్టెన్స్ వస్తున్నది. అంటే రెసిడ్యూస్ లోనికి మన బాడీలోనికి వెళ్ళి యాంటీబయాటిక్స్కు రెసిస్టెన్స్ వచ్చేస్తున్నది. దాని నుంచి హైయర్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సి వస్తున్నది. అండ్ ఇంకొన్ని చాలా ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి అనేసి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2006లోన యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ యూజ్ చేసి పెంచిన కోళ్ళని తినకూడదు అనేసింది రూల్ తీసుకొచ్చారు. బట్ తినకూడదంటే ఇప్పుడు అందరూ దాన్నే తినాలని చూస్తున్నారు, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని చూస్తున్నారండి. అట్లా చూస్తున్నప్పుడు దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. దానికే వాళ్ళు యూరోపియన్ గవర్నమెంటే అడిగింది 2008లోన, మీరు ఏదైనా ఆల్టర్నేటివ్స్ నేచురల్ రెమెడీస్ ఏదైనా తీసుకురాగలరా, యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ని రీప్లేస్ చేసి ఇంకేమైనా తీసుకురాగలరా అనేసి. అప్పటి నుంచి 2008 నుంచి యూరోపియన్ కంట్రీస్లోన దీనిపైన రీసెర్చ్ మొదలైందండి. మనం ఏదైనా హర్బ్స్ నేచురల్ రెమెడీస్ ఏదైనా తీసుకురాగలమా అని. బట్ మన పూర్వీకులు మన గ్రంథాల్లోన ఆల్రెడీ నేచురల్ రెమెడీస్ గురించి రాసి ఉన్నదండి. చరక సంహితంలో మన ఎక్కడ చూసినా మనకి నేచురల్ రెమెడీస్ అనేది మన భారతదేశం పుట్టినిల్లు. అక్కడ అన్నీ కనుక్కొని మన ఎండి గారు ఉన్నారు కదా, వాళ్ళ తాతలు వాళ్ళ వంశస్థులు ఇదే సాంప్రదాయంతో ఉండేవాళ్ళండి. పశు వైద్యము, కోళ్ళ వైద్యం, పశువులకి వైద్యం చేసేవాళ్ళు. వాళ్ళ పెదనాన్నగారు మన మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ పెదనాన్నగారు దగ్గర నాగిరెడ్డి గారు అనేస్తున్నారు. ఆయన దగ్గర ఈ కోళ్ళకు పర్టికులర్లీ ఎట్లాగా ఇది చేయాలి అంటే, ఇప్పుడు మనకి ఇమ్యూన్ పవర్ పెరగాలంటే కోడికి ఎట్లా చేయాలి, అండ్ వ్యాధి రాకుండా నిరోధించడానికి ఎట్లా మనం ఏ మూలికలు యూజ్ చేయాలి, కోడి టేస్ట్ మంచిగా పెరగాలంటే ఎట్లాంటి మూలికలు యూజ్ చేయాలి, అండ్ కోడిలో ఉన్న మనకి టెండర్నెస్ జ్యూసీనెస్ బాగుండాలంటే ఎట్లాంటి ఇది చేయాలి, ప్రోటీన్ పెరగాలంటే ఎట్లాగా అన్ని ఇట్లా మూలికలు, అండ్ కొలెస్ట్రాల్ కమ్మీ కావాలంటే ఎట్లా చేయాలి, యూరిక్ యాసిడ్ కమ్మీ కావాలంటే ఎట్లా చేయాలి, ఇట్లాగా డిఫరెంట్ మూలికల్ని చూసి 121 మూలికల్ని ఆయన కలిపి ఇచ్చేవాళ్ళండి ఆ కాలంలో. కలిపి ఇచ్చి దాన్ని వాళ్ళ గ్రామస్తులకు ఇచ్చేవాళ్ళు. మంచి పౌష్టికమైన కోళ్ళని తినేవాళ్ళు. ఈయన ఏమనుకున్నారంటే, దీన్ని నేను ఎందుకు మా ఊళ్ళో మాత్రమే పోతున్నది, దాన్ని నేను ఎందుకు ఇప్పుడు అందరూ అంటున్నారు యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ని రీప్లేస్ చేసేది ఏమైనా కనుక్కోండి 2008లో చెప్తున్నది. బట్ మన పూర్వీకుల దగ్గర ముందు నుంచినే ఉన్నది. దీన్ని ఎందుకు నేను పారిశ్రామికం చేయరాదు, అందరికీ పెద్ద ఎత్తున ఎందుకు ఇవ్వరాదని. బట్ ప్రాబ్లం ఏంటంటే దీన్ని స్టేబుల్ చేయాలి. ఈ 121 మూలికల్ని కలిపిన పిమ్మట దాన్ని 1 సంవత్సరమో 2 సంవత్సరాలు నిలవ పెట్టుకుని మనం కోళ్ళకి ఇవ్వడానికి నిల్వ చేయాలి. అట్లా చేసి ఆయన కృషి చేసి 2011 వరకు దీనిపైన చాలా శ్రమ పడ్డారండి. 1993 నుంచి రీసెర్చ్ అంతా జరుగుతూ వచ్చింది, చేస్తూ వచ్చి ఒక స్టేబుల్ ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. కనుక్కొని వచ్చి మళ్ళీ స్టేబుల్ ప్రోడక్ట్ని తీసుకున్నాను, ఇది పని చేస్తున్నది. బట్ పెద్ద ఎత్తున మనం చేసినప్పుడు ఈ ట్రయల్లో చేసేది ఒక రకము, పెద్ద ఎత్తున చేసినప్పుడు ఎట్లాగుంటుందని కొన్ని పెద్ద సంస్థలకు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. అది వినేసి అక్కడ కూడా ఏంటి ప్రూఫ్ లేదు, బాగుందయ్యా ఏదో బాగుంది అని చెప్పేవాళ్ళు. ఆయన ఏం చేశారంటే, మన అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉందండి హైదరాబాద్లో, నా పివి నరసింహారావు అగ్రికల్చరల్ యూనివర్సిటీ అనేసి ఉంది రాజేంద్ర నగర్లో. అక్కడ వెళ్ళి అక్కడ సైంటిఫిక్ కమ్యూనిటీని అడిగి దీనిపైన మనం ఒక రీసెర్చ్ చేస్తామా, నేను ఇస్తాను మీకు ముందు దీన్ని, ప్లస్ మనము
ఫీడ్ని కూడాను మంచి నేనే చెప్తాను ఇట్లాంటి ఫీడే ఇవ్వాలనేసి ఆ ఫీడ్ ఇచ్చి దాని జతలో ఈ హెర్బల్ ప్రోడక్ట్ని ఇచ్చేసి పెంచుతామనేసి 1 ఇయర్ అక్కడ ట్రయల్ చేయించారండి దీనిపైన. ఓకే. ట్రయల్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. వచ్చాయి. ఓకే. దాంట్లో ఏం తేలిందంటే యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ లేక కూడా బ్రాయిలర్ని పెంచి మంచిగుండే టేస్ట్ ఉండే మాంసాన్ని ఇవ్వచ్చు. అండ్ టెండర్నెస్ జ్యూసీనెస్ ఉన్నటువంటి మాంసాన్ని కూడా ఇవ్వచ్చు. అండ్ అంతేకాక ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి మనకి ఆరోగ్యానికి మంచిగా ఉండేట్టు కొలెస్ట్రాల్ కంటెంట్ కమ్మీ చేసి యూరిక్ యాసిడ్ కంటెంట్ కమ్మీ చేసి ఇప్పుడు చూస్తే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే ఇప్పుడు అంటే ఎక్స్పెరిమెంట్ అనేది ఏ రకంగా జరిగింది? ఇప్పుడు మీరు కోళ్ళకి ఆ సంజీవిని ప్లస్ మందుని ఇచ్చిన తర్వాత ఆ కోళ్ళని మనుషులు తిన్న తర్వాత ఎలా ఉంది, వీళ్ళకి వాళ్ళ బాడీలో ఏమైనా చేంజెస్ వస్తుందా రావట్లేదా, ఈ ఎక్స్పెరిమెంట్స్ ఈ రకంగా జరిగిందా, ఎట్లా జరిగింది? అది పూర్తి మనము అక్కడ ఫ్యాక్టర్స్ తీసుకున్నారంటే ఏమేమి చూడాలనేసి ఇప్పుడు టేస్టీనెస్ ఎట్లాగున్నది అండ్ టెండర్నెస్ ఎట్లాగున్నది, దీంట్లో ఉన్న కోడిలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ఎట్లా పెరిగింది. అంటే ఇప్పుడు మన శరీరంలో కూడా అండి బ్యాక్టీరియా ఉన్నది, మంచి బ్యాక్టీరియా ఉన్నది, చెడు బ్యాక్టీరియా ఉన్నది. మంచి బ్యాక్టీరియా ఎట్లా పెరిగింది, చెడు బ్యాక్టీరియా ఎట్లాగున్నది అంటే ఇప్పుడు ఈకొలై అంటాం, అది మనకి చాలా హానికరం చేస్తుంది. అది ఎట్లా కమ్మీ అయింది, శాతం ఏమైనా కమ్మీ అయిందా అంటే అట్లాగే ఉన్నదా, పెరిగిందా, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ తీసుకున్నారు. కొన్ని పారామీటర్స్ తీసుకుని ఆ పారామీటర్స్ పైన ట్రయల్ చేయించారు. ట్రయల్ చేస్తే మనకు చాలా ఎంకరేజింగ్ రిపోర్ట్స్ వచ్చాయండి. దాని ప్రకారంగా మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా మంచిగా పెరిగింది. ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాక లాక్టోబాసిల్లీ చాలా బాగా పెరిగిందండి. లాక్టోబాసిల్లీ అంటే మంచి బ్యాక్టీరియా పెరిగితే కోల్డ్లోన ప్రోటీన్ అన్నది, కొలెస్ట్రాల్ అనేది కమ్మీ అయిపోతుంది, ప్రోటీన్ అనేది చాలా మంచిగా పెరుగుతుందండి. ఇదన్నీ చూసి మనం రియల్ కోడిని పెంచి రీసెర్చ్లోన ట్రయల్లోన దాన్ని పూర్తి రిజల్ట్స్ తీసుకొని అంటే దాని టెండర్నెస్ ఎట్లాగున్నది, జ్యూసీనెస్ ఎట్లాగున్నది అండ్ దాని టేస్ట్ ఎట్లాగున్నది అన్ని పారామీటర్స్ని చూసి, దీన్ని సెన్సరీ పారామీటర్స్ అంటారండి. ఇవన్నీ చూసి దాన్ని ప్రూవ్ చేసి ఇంటర్నేషనల్ పేపర్స్ కూడా పబ్లిష్ అయ్యాయండి దీనిపైన. చాలా జర్నల్స్లో వచ్చాయి, బయోటెక్నాలజీ జర్నల్స్లోన 3-4 జర్నల్స్లో ఇది పబ్లిష్ అయింది. ఈ పేపర్ పబ్లిష్ అయిన పిమ్మట ఆయన అనుకున్నారు, నేను వేరే కంపెనీలకు ఇచ్చి అది ప్రజలకు వెళ్తున్నదో లేకపోతే ఎక్స్పోర్ట్స్కి వెళ్తున్నదో నాకు తెలియదు, మన ఇండియన్ ప్రజలకు మనం ఎందుకు ఇవ్వకూడదు, నా ప్రజలకు నేను ఎందుకు ఇవ్వకూడదు, మా ఊళ్ళో తిన్నారు, మా ఊళ్ళో బాగుందన్నారు, నేను ఇప్పుడు ట్రయల్ చేయించాను, మంచి రిజల్ట్స్ వచ్చింది. ఈ ట్రయల్ తోటి అందరూ చెప్తున్నారు యాంటీబయాటిక్ వేయడం లేదు, యాంటీబయాటిక్ లేదని, బట్ నేను ట్రయల్ చేసి ప్రూవ్ చేసింది నేను ఎందుకు ఇవ్వకూడదు 10 మందికి. ఇప్పుడు మీరు చెప్పినట్టండి ఒక అపోహన ఉన్నది, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ అనుకుంటారు, చాలా స్త్రీలు అనుకుంటారు నా అందమే నాకు ముఖ్యము, నేను కోడి తిన్నానంటే కదా నాకు ఈ పింపుల్స్ వస్తాయి, నా అందం చెడిపోతుంది అనేసి. ఇది నిజమో అపోహో నాకు తెలియదు కానీ బట్ అట్లాంటిది ఉన్నది. అప్పుడు ఎందుకు వస్తుంది అంటే కన్నా ఇదన్నీ కారణాలు అయింది. అట్లాంటి ఇది ఏమి యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ కెమికల్స్ ఏమి యూజ్ చేయక మనం స్వచ్ఛమైన కోడిని పెంచి దాన్ని ప్రజలకు అందిద్దామనేసి అన్న ఆశయంతో ఆయన పేరు మధుసూదన్ రెడ్డి గారు అనేసి మధుస్ హర్బ్స్ తోటి పెంచారు కాబట్టి హర్బల్ చికెన్ అనేసి పెట్టారు. నో యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్, నథింగ్ ఈజ్ యూస్, నో కెమికల్స్ ఈజ్ యూస్, ప్యూర్గా దీన్ని పెంచి ప్రజలకు ఇస్తున్నారు. ఇప్పుడు స్త్రీలు కూడాను, మీలాంటి స్త్రీలు కూడాను సంతోషంగా తీసుకోవచ్చండి. ఏది చాలా నమ్మకంతో తినొచ్చు, పిల్లలకి పెట్టచ్చు, ఆహారకరంగా ఉండొచ్చు, పిల్లలకి పెట్టచ్చు. అంటే అందరికీ ఎందుకు మనం మంచి పౌష్టికాహారం ఇవ్వకూడదు అని. అండ్ మన ఇండియన్ అంచనా ప్రకారం అండి 12.6% CGPA అంటే 12.6% ప్రతి సంవత్సరము పెరుగుతూ పోతున్నది ఈ చికెన్ తినడం అన్నది, ఆ వ్యాపారం అన్నది. అది ఎందుకు మనం మంచి చికెన్ మన ప్రజలకి, మన భారతీయులకు ఎందుకు ఇవ్వకూడదు అన్న దీంతో ఆయన ఆశయం మధుస్ హెర్బల్ చికెన్ ని స్టార్ట్ చేశారు. మళ్ళీ షాప్స్ అదన్నీ పెట్టకుండా డైరెక్ట్ గా కస్టమర్ కు ఎలా ప్రొవైడ్ చేస్తారు, వెబ్సైట్ తోటి కానీ లేదంటే యాప్ తోటి కానీ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే మధుస్ హెర్బల్ చికెన్ అని ఒక యాప్ కూడా క్రియేట్ చేశారు. మధు హెర్బల్ చికెన్ అనేసి మనకి యాప్ ఉన్నదండి.
అండ్ మధుస్ హెర్బల్ చికెన్ అండ్ వెబ్సైట్ కామర్స్ వెబ్సైట్ కూడా ఉన్నది. మ్మ్. దాంతోటి మీరు డైరెక్ట్గా ఆర్డర్ ఒక రోజు ముందు ఆర్డర్ పెట్టుకోవాలి. ఒక ఓకే. రోజు ముందు ఆర్డర్ పెట్టుకుంటే రెండో రోజు మీకు సరైన టైంకు మీకు స్వచ్ఛమైన ప్యూర్ చికెన్ని మీకు అందిస్తారు. ఆల్ ఓవర్ ఇండియా ఉందంటారా? ఐ మీన్ మీరు ఇప్పుడు ప్రస్తుతము మొత్తం హైదరాబాద్లో మాత్రం సులువు చేశామండి. దీన్ని ఓకే, హైదరాబాద్ ఖచ్చితంగా వరకు. ఆయన ఓకే. హైదరాబాద్లో చూసి అదే ఒక మా సామెత ఉందండి, ఇంట గలిచి రెచ్చగలవు అనేసి. మ్మ్. బట్ సో మన హైదరాబాద్లో హైదరాబాద్ గెలవాలి ప్రజలకు ఫస్ట్. ఇచ్చి హైదరాబాద్ ప్రజలు ఆస్వాదించిన పిమ్మట హైదరాబాద్లో మేడం 10,000 కోట్ల వ్యాపారం నడుస్తున్నది. మ్మ్. వీళ్ళకి ఇచ్చి వీళ్ళు సంతోషపడ్డ పిమ్మట ఇక్కడి నుంచి పూర్తి దేశానికి ఇచ్చి, రాష్ట్రానికి ఇచ్చి, రాష్ట్రం నుంచి దేశానికి ఇచ్చి అందరికీ సర్వే జనం సుఖినో భవంతు అని చేయాలని ఆయన ఆశయం అండి. గొప్ప ఆశయంతో మీరు ముందుకు వచ్చారు. డెఫినెట్గా అది నెరవేరాలని మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి గొప్ప ఆశయంతో వచ్చినందుకు. అండ్ సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, డాక్టర్స్ ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారు యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడకండి, సో అది మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది, యాంటీబయోటిక్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు, అవసరమైనప్పుడు మాత్రమే అని చెప్తూ ఉంటారు. మరి కోడ్లకి ఇస్తున్నటువంటి యాంటీబయోటిక్స్ పరిస్థితి ఏంటి చెప్పండి? అటువంటి కోడ్లు మనం తినటం వల్ల మన హెల్త్ ఎంతవరకు దెబ్బతింటుంది అనేది కూడా మీరు కూడా ఆలోచించవచ్చు. సో రామ్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా సో మన అందరి హెల్త్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని సో మనందరికీ ఇష్టమైనటువంటి చికెన్ ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇష్టమైనటువంటి చికెన్ని, ఒక మంచి చికెన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ మధుస్ హెర్బల్ చికెన్ని మనకి తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఆర్డర్ పెట్టుకోవడం ఎలా అనంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే మధుస్ హెర్బల్ చికెన్ యాప్ కూడా ఉంది, దాన్ని డౌన్లోడ్ పెట్టుకొని ఒకరోజు ముందుగా మనం ఆర్డర్ పెట్టుకున్నట్లయితే సో మనం అందరూ కూడా మ్యాక్సిమమ్ సండేస్ ఎవరైనా తినాలని అనుకుంటే మీరు సాటర్డే ఆర్డర్ పెట్టుకున్నారంటే సండే మీకు డెలివరీ కూడా చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి సుజిత గారు.